సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనమైతే ఆన్ చేసినాం. ఫస్ట్ సైడ్ ఓలాలో వచ్చింది. సో నా 5 కిలోమీటర్లు 53 రూపాయలు ఎంతో చూపిస్తుంది, కానీ ఇప్పుడు ఎంత ఇస్తామని చెప్పదు దీనిలో. ఎందుకంటే ఓలా చాలా తక్కువ ఇస్తుంది మధ్యలో. 8 రూపాయలు ఇస్తున్నాడు. సో అయ్యో ఇదేంది, ఒక్కసారి క్లైమేట్ చేంజ్ అయిపోయి మళ్ళీ మబ్బులు అయిపోయింది. ఓహో 19 కిలోమీటర్లు వచ్చింది కదా, యాక్సెప్ట్ చేద్దాం. చలో ఓలా ఏమో క్యాన్సిల్ చేద్దాము, వద్దులే. సో ఏం చేద్దాం, మనకు కావాల్సింది ఏది కావాలో అది వెళ్ళాలి అంతే, కానీ బ్యాక్ వెళ్ళాలి అంతే కదా. చిన్న రైడ్లు కొడితే ఎంత జమ అవుతావో పైసలు. లాంగ్ తీసుకోవాలి, కొట్టాలి. ఏంటి ఏడబోతున్నావు మనము? అయ్యో 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 మ్యాప్ బాగా సతాయిస్తాం. అసలు మ్యాప్ పనిచేస్తలేదు చూడండి మీరే. చూడండి ఎంత లేట్గా ఉంది, ఒక 5 to 6 సెకండ్ లేట్ ఉంది. ఇప్పుడు ఏమని చెప్పాలి మ్యాప్ని, ఎట్లా పోవాలి మనము? అరే అమ్మా, అరే రారా నాన్న. అమ్మ ఇంకా తాగినావా? రాత్రి తాగింది దిగలేదా ఇంకా నీకు? అర్థమవుతలేదు, ఏం చేద్దాం. చూడండి అసలు మ్యాప్ అవుతలేదు, అసలు ఏందో అర్థమవుతలేదు. వచ్చేసినా అనుకుంటా నేను. ఇటు పోవాలి కదా అది. అవ్వా ఏంటో ఈ కర్మారా నాన్నది. చలో మనమైతే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. గదిలో రావాలా? మొత్తం డెడ్ ఎండ్కి వచ్చిన. హలో అదే ఫ్రెండ్స్, ఇది అయితే 19 కిలోమీటర్స్. సో మన పోర్టర్ అయితే ఆఫ్ చేసేద్దాం. మేడం గారు ఏమో వస్తున్నారు. చలో సో అన్నీ క్లోజ్ అలా చేద్దాం. ర్యాపిడ్ ఒక్కడే పెట్టేసుకున్నాం. మ్యాప్ అయితే టూ మచ్ ఇష్యూ ఉంది. మిగతా ఇష్యూ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. 26 బాక్స్ ఎక్కడ ఇవ్వాలి? లెఫ్టా రైటా? లెఫ్ట్ పోవాలా? చలో అయ్యా. మామూలు ట్రాఫిక్ లేదు బాబాయ్. ఇది ఎక్కడంటే మన పేడ నుంచి స్టార్ట్ అయింది, ఇంకా బాగా రాలే. అప్పటికి ట్రాఫిక్ మండే. సో మనైతే ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్పీడ్ చూడండి, 100 కిలోమీటర్ పోయిన స్పీడ్, మామూలు విషయం కాదు. సో మనకు 174 ఇచ్చిండు 19 కిలోమీటర్స్కి. కనిపిస్తుందా? సో ఈ మేడమే ప్రార్థిస్తుంది. ఏదో ఇంటర్వ్యూ వచ్చినట్టు ఉంది. టెన్షన్ ఉంది. టెన్షన్ వస్తే ఎట్లా? కనిపిస్తుందా లేదా మీకు? కనిపిస్తాం కూడా. చలో ఇంకో రైడ్ కోసం వెయిట్ చేద్దాం. అమ్మయ్యా. దీంతో పాటు మనం ఓలా కూడా ఆన్ చేద్దాం. ఎందుకంటే ఊబర్ అయితే మనకు క్యాష్ ట్రిప్లు అన్నీ బ్లాక్ చేసింది. ఎందుకంటే 300 రూపాయలు కట్టాలి. సో 300 కట్ అయిపోయి అంత లేదు నా దగ్గర. సో చూద్దాం, రెండిట్లో ఏదో వస్తే అది కొట్టేసుకుందాం. ఓకే. సో ఇంకేం విశేషాలు? బండి గిట చేపియాలి. ఏం చేయాలంటే సర్వీస్ చేయాలి. చైన్ కిట్ పోయినట్టుంది, మొత్తం లూజ్ అయిపోయింది మొత్తం. ఈ నమ్మ దీన్ని సంపాదించడాన్ని దీనికి పెట్టాల్సి వస్తున్నారు అయితే.
కొంచెం సేవింగ్ చేద్దామంటే ఈ బండి పనులు వచ్చేస్తుంది. ఇంకేం సేవ్ చేద్దాం మనము. చూడండి అందరు వెళ్ళిపోతున్నారు రైళ్ళకు సాగా. రైడు 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 పోయింది. ఈ ఓలాలో కొత్త అప్డేట్ వచ్చింది కదా బాబా, అసలు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ కావట్లేదు. అసలు ఏం అప్డేటో ఏమో అర్థం అవుతలేదు. నాకు పిచ్చ కోపం వస్తుంది. పెద్దది రైడ్ యాక్సెప్ట్ చేస్తే అసలు యాక్సెప్ట్ అయితే లేదు. యాక్సెప్ట్ చేసిన తర్వాత రౌండ్ రౌండ్ తిరిగి తిరిగి బఫర్ లాగా అలా తిరిగి కథం అయిపోయి. మంజీరా మాల్ వద్దులే. 2 kilometers పికప్ ఉంది. మరి 2 kilometers పికప్ 5 kilometers డ్రాప్ అవసరమా? ఏం ట్రాఫిక్ బాబా. అక్కడ బాంగారు మన ఏమంటారు రైల్వే బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పిచ్చ అంటే పిచ్చ ట్రాఫిక్ జామ్ ఉంది మొత్తం అక్కడ. సో ఇక్కడ కొంచెం వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి సో ఒక సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ చేయండి. చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీరు. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. ఓలా బ్యాగ్ 0 కమిషన్ అంటూ కానీ 0 కమిషన్ లేదు. అందరు దొంగలు తయారయ్యారు. దొంగలు నుంచి ఓలాలో రైడ్ యాక్సెప్ట్ చేస్తున్నా కానీ యాక్సెప్ట్ అయితే లేదు. జస్ట్ బఫరింగ్ అవుతుంది అంతే. ఎందుకో 3-4 రైడ్లు యాక్సెప్ట్ చేసిన, ఒక్క రైడ్ యాక్సెప్ట్ లేదు. ఏమైందో ఏమో ఓలా ఏం అప్డేటో ఏమో అర్థమవుతలేదు. ఇంత ఉందే బాగుండే. ఇంకో దీనిలో 2 రైడ్లు చేసిన 177, ఇది ఒక రైడ్ దీంట్లో ర్యాప్లో 174. ఏంటో మళ్ళీ ఓలాలో ఏమైందో అప్డేట్, ఏం అప్డేటో అర్థమవుతలేదు. అదే కదా యాక్సెప్ట్ అవుతలేదు. అసలు మెయిన్ యాక్సెప్ట్ చేస్తున్నా యాక్సెప్ట్ అవుతలేదు. చలో లాస్ట్ 88 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం. 10 kilometers ఎంత ఇస్తున్నామో అర్థమవుతలేదు కానీ అంటే నాకైతే 96 రూపీస్ చూపించిండు. లక్ష్మణ్ దాసారి 100 రూపీస్ రైడ్ యాక్సెప్ట్ అయింది. ఇక్కడ బ్యాక్ ఉన్నాడా, ముందు ఉన్నాడు కస్టమర్. 100 మీటర్ చూపిస్తుంది. సార్ పికప్ చేద్దాం ఇన్ని. నిజంగా మ్యాప్ అయితే బాగా ఇష్యూ అవుతుంది. అసలు మూవ్ అయితే లేదు మ్యాప్. అసలు చాలా ఇష్యూ అవుతుంది మ్యాప్ అయితే. మొత్తం ఇన్స్టాల్ చేసిన, క్లియర్ కుకీ చేసిన, అన్నీ చేసినా అయితే లేదు. మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఏం చేయాలి మ్యాప్ని? అప్డేట్ అయితే లేదు మ్యాప్ది. ఓలా ఎక్కడ? హలో, నేనే చేయలే. నువ్వేనా బ్లాక్ టీషర్ట్? నువ్వేనా? రైడ్ వస్తున్నా. సరే లొకేషన్ ఈడ పెడతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎట్లా అంటే ఎట్లా భయ్యా నాకు అర్థం కాదు. ఏడిసిన లొకేషన్ అక్కడ వెళ్ళిపోవాలి కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఎట్లా మరి? బ్లాక్ టీషర్టే కదా, షర్ట్ అన్నాడు. షర్టేనా అది? రైట్. అబ్బో మన ఈ 4292. సరే కాచిగూడ రైల్వే స్టేషన్. కూర్చోనా, పోదాం ఇంకా. కూర్చో. ఏం చేద్దాం మరా? నువ్వు కూర్చుండగా పోతుంది. నువ్వు కూర్చున్నాక వెళ్ళేది. ఓటీవీ ఎప్పుడో కొట్టేసిన.
వర్షం స్టార్ట్ అయిపోయాడు కదా, వర్షం స్టార్ట్ అయిపోయాడు. పడట్లేదా? పడుతుంది కదా. అదే ఇంకెంత దూరం మన స్టేషన్? వచ్చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే స్టేషన్. లెఫ్ట్ పోతే అదే స్టేషన్ కదా. అబ్బా పెద్దగైంది. అవును కదా. అయ్యో కెమెరా పోతుంది, భయం అమ్మా. అయ్యో మొబైల్ రా నాన్న. అయ్యో ఏంటి ఒక్కసారి వర్షం వచ్చింది, ఏం చేద్దాం. ఫుల్ వర్షం రా, మామూలు కాదు, ఫుల్ వర్షం పడుతుంది. ఓహో ఫ్రెండ్స్, మొత్తం స్టార్ట్ అయిపోయి వర్షం ఒకటేసారి. అదే ఇంటికి వెళ్ళు, మంచి వ్లాగ్ చేద్దామంటే వ్లాగ్ చేయండి. ఏం చేద్దాం, ఫుల్ మామూలు వర్షం కాదు ఇప్పుడు. కరెక్ట్ స్టేషన్ దగ్గర పడుతుంది అంటే ఎక్కడ పడట్లే. అక్కడ పోదామా? ఫోన్ చేసాం. అవును మొత్తం రైల్వే పడ్డారు, అప్లై చేసుకుంటాం. టికెట్ కలెక్టరు అటు పోందా. అవ్వ తల్లి, ఏంట్రా అయ్యా ఇది. ఇది వాడేంది ఆటోల కోసం వెళ్ళిపోతున్నాడు. వాడు ఏం కస్టమర్ నాన్న, పే చేసిందా లేడా డౌటే వస్తుంది. విడబోతున్నాడు. ఇంకో రైడ్ వస్తుంది. మొబైల్ ఏమో మొబైల్కే తీసుకురాలేదు. మొబైల్ తీసుకురావాల్సింది. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఏందో కెమెరా తడిసిపోతుంది. ఫస్ట్ కెమెరా లోపల పెట్టాలి. సో మనకైతే ఓలాలో కాచిగూడ నుంచి కిస్టాపేట్ అని మన సన్ సిటీ దగ్గర ఒక రైడ్ అయితే వచ్చింది. సో మనకేమో పార్సల్ ఇచ్చిండు. సో తీసుకొని స్టార్ట్ అయినా కానీ అసెంబ్లీ నుంచి లకడికాపూర్, మెహందీపట్నం, బాబా మామూలు లేదు ట్రాఫిక్. 40 minutes అయింది, అసలు మూవ్ అయితే లేదు అసలు బండ్లు. అంతా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్రీ దొరికి నాకైతే. ఏం ట్రాఫిక్ ఉన్నా ఇది, రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతున్నారు అంతే కదా. సో 15 kilometers నాకు 149 అయితే చూపించింది. సో ఈ మధ్యలో ఓలాకి స్కాన్ వస్తుంది, మొత్తం కిలోమీటర్ స్కాన్ వస్తుంది. సో చూపించేది మనకు 15 kilometers, కానీ ఓటీపీ కొట్టిన తర్వాత మ్యాప్ డిఫరెంట్ వచ్చేస్తుంది. 14 kilometers కానీ 13 kilometers ఇట్లా అయిపోతుంది. ఓకే, ఇలాంటి మీ స్కామ్ జరిగితే ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, సో అమౌంట్ గిట ఒకసారి చెప్పిన ఇంతకుముందు చెప్పిన 10 రూపాయలు ఇస్తారు, ఒకసారి 9 రూపాయలు, ఒకసారి 6 రూపాయలు గిట వస్తుంది. ఏమవుతుంది ఏమో ఓలాలో. సో ఇది అయితే మనమైతే ఫటాఫట్ వెళ్ళిపోయాం. ఇంకా నేను చాలా సేపు అయిపోయినాడు, 1 hour అయిపోయింది ఆల్రెడీ. కొంచెం ఫ్రీగా నడుపుతా అంటే స్టార్ట్ అయింది మళ్ళీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో ఏం కొడదాం ఇంకా నాకు అర్థమైతే లేదు. ఇప్పుడే అలసిపోయినా నేనైతే. నిజం చెప్పాలంటే ఇంక అయితే లేదు, చేతన అయితే లేదు కొడదామంటే.